జాతీయ జట్టు తరఫున ఆడాలని ప్రతి క్రికెటరు కోరుకుంటాడు. ఒక ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇతర ఫార్మాట్లలోనూ ఆడాలనుకుంటారు. 3 ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. సూర్యకుమార్ యాదవ్ కూడా 3 ఫార్మాట్లలోనూ బరిలోకి దిగాలనుకున్నాడు. టీమిండియా జెర్సీలో అభిమానులను ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్ అనే చర్చ కూడా ఉంది. కానీ టీ20లోనే స్కై తన మార్కు చూపించగలిగాడు. డేంజరస్ బ్యాటర్గా పేరు తెచ్చుకోగలిగాడు. పొట్టి ఫార్మాట్లో విధ్వంసానికి మారుపేరుగా నిలిచాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. టీ20లో రోహిత్ శర్మ వారసుడిగా భారత జట్టును నడిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా వంటి వారి నుంచి పోటీని తట్టుకుని కెప్టెన్సీ రేస్లోకి అనూహ్యంగా దూసుకువచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్గా అద్భుతాలు చేస్తున్నాడు. శ్రీలంకలో క్లీన్ స్వీప్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ను స్వదేశంలో చిత్తు చేయడంలో సక్సెస్ అయ్యాడు. సఫారీ గడ్డపైన కెప్టెన్గా మంచి మార్కులు సంపాదించాడు. అయితే టీ20లో ఆటగాడిగా కెప్టెన్గా సక్సెస్ చూస్తున్నా వన్డేలు టెస్టుల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. గతంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. ఈలోగా కుర్రాళ్లు దూసుకొచ్చారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ టీ20లకే పరిమితమైపోయాడు. టీ20 ప్లేయర్గా స్కైపై ముద్రపడిపోయింది. అయితే సూర్యకుమార్ యాదవ్ను వన్డేలు టెస్టుల్లో ఆడించాలనే డిమాండ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. స్కైకి వన్డేలు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదనే వాదన ఉంది. సరైన అవకాశాలు దొరికితే ఖచ్చితంగా తన మార్కు చూపించేవాడని కొందరు మాజీల అభిప్రాయం. ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్కు ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుందనే చర్చ జరిగింది. కానీ సెలెక్టర్లు స్కై వైపు చూడలేదు. ఇదే అంశంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవకాశాలు వచ్చినప్పుడు తాను బాగా ఆడలేదన్నాడు. మెరుగైన ప్రదర్శన చేయకపోవడం వల్లే జట్టు నుంచి తప్పించారని తేల్చేశాడు. వన్డే జట్టులో చోటు దక్కనందుకు తనకేమీ బాధలేదన్నాడు. తాను బాగా ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యేవాడినన్నాడు. వాస్తవాలను ఒప్పుకోవాల్సిందే అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు సరిగా ఆడనందుకు మాత్రం బాధగా ఉందన్నాడు. మెరుగైన ప్రదర్శన చేసిన వాళ్లు జట్టులో ఉన్నారన్నాడు. తనకంటే మంచిగా ఆడిన వాళ్లకే చోటు దక్కడం కరెక్ట్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్కై నిజాయితీతో మాట్లాడాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇలా బాగా ఆడలేదని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలంటున్నారు. సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.